ఇక్కడ వదిన బట్టలు పెట్టడానికి తీసుకెళ్తుంది. అంటే లాస్ట్ టైం ఫంక్షన్కి వచ్చామని చెప్పాం కదా, దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఏదైతే. ఇంటి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత మేము బయటకైతే వచ్చాము. అంటే పూజ అయింది కదా, అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అంటే అక్క వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట అన్నయ్య వాళ్ళ ఇల్లు. సో ఇంకా అక్క వాళ్ళు కూడా అక్కడికే వచ్చారు అన్నయ్య వాళ్ళ ఇంటికి. అంటే బస్ స్టాప్ కి దగ్గర అనమాట అన్నయ్య వాళ్ళ ఇల్లు. మేము కూడా ఇక్కడే ఉన్నాము, ఇక్కడే దిగండి అంటే వాళ్ళు అక్కడే దిగారు. ఇంకా అందరం కలిసి మళ్ళీ ఇటు వచ్చాము. మేము అసలు ఎందుకు వెళ్ళామంటే పూజ అంతా అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేశారనమాట. ఇంకా అక్కడ ఉండి ఏం చేస్తారు, బోర్ కొడుతుంది కదా అనేసి అన్నయ్య వాళ్ళ ఇల్లు చూపిస్తా అని తీసుకెళ్లారనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా అందరం కొంతసేపు ఉండేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు బట్టలు పెడుతున్నారు, వాళ్ళు లేట్గా వచ్చారు కదా. ఇంకా వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఇక్కడ మేము తిన్నామన్నమాట. మళ్ళీ తినగానే రిటర్న్ అవ్వాలి కదా, చీకటి అయిపోతుంది అనేసి దెబ్బ తినేసినాము. అండ్ వంటలు అయితే చాలా బాగా అయ్యాయి. ఎస్పెషల్లీ స్వీట్ అయితే నాకు బాగా నచ్చింది. నేను 4-5 కప్పులు అయితే లేపిన. అండ్ దాని తర్వాత ఇంకా అక్క తాంబూలం ఇస్తే లోపటి రమ్మంటే ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. అండ్ తాంబూలం తీసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము, కొంచెం మెమరబుల్గా ఉంటాయి కదా అనేసి. అంటే మేము చాలా ఇయర్స్ అవుతుంది కదా కలిసి, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అనేసి ఇక్కడ పూజ అయిన దగ్గరనే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అండ్ మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లాస్ట్కి అందరికి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. ఈ ఫంక్షన్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.